గుడ్ మార్నింగ్. సంపాదన సంపాదన అంటూ నాంది మోసాల పునాది అనే ఆర్టికల్లోటి కమిషనర్ గారు ఆయన చెప్పిన అంశం క్యూనెట్ అంటగట్టే వస్తువులతో సిపి సజ్జనర్ ఆ వస్తువులను చూపించుకుంటూ అవేర్నెస్ చేశారు. ముఖ్యంగా మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలనుకుంటున్నారా, లేదా రెండు చేతులతో డబ్బు సంపాదించి కోరుకున్నట్లు బతకాలంటే మేము చెప్పినట్టు చేయండి. విహాన్ మల్టీ మార్కెటింగ్ కంపెనీ ముసుగులో క్యూనెట్ ప్రతినిధులు ఊహల్లో ముంచెత్తేలా ఇలా మాట్లాడి కుర్రకారును గొలుసుకట్టు మాయాజాలంలోనికి లాగి పీల్చి పిప్పి చేస్తున్నారు. ఎవరైనా నష్టపోయారని డబ్బులు డిమాండ్ చేస్తే బెదిరింపులతో నోరు మూయిస్తారు. మల్టీ మార్కెటింగ్లో అదనపు ఆదాయం పొందవచ్చునంటూ తెలుగునాట వేలాది మందిని నిండా ముంచిన క్యూనెట్పై నగర సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 32 మంది నిందితులు తొలి విడత 10 మందిని కస్టడీకి తీసుకొని విచారించారు. 2 రోజులుగా మరో 10 మందిని కస్టడీకి తీసుకొని వివరాలు రాబడుతున్నారు. ఐటీ గూటిలో పాగా వేసి ముఖ్యంగా క్యూనెట్ అసలు సూత్రధారులు విదేశాల్లో ఉంటూ ఇక్కడి వ్యవహారం చక్కబెట్టారు. కంపెనీ ప్రతినిధులుగా రంగంలోకి దిగనున్న ఏజెంట్లు డైరెక్ట్ సెల్లింగ్ పేరిట ఐటీ ఉద్యోగులకు వల విసిరారు. ప్రైవేట్ పార్టీలు, కంపెనీలు ఏర్పాటు చేసి సమావేశాలకు హాజరవుతూ ఉద్యోగులను మాటలతో బురిడీ కొట్టించారు. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారంలో పెట్టుబడులతో బోలెడు లాభాలంటూ ఊరించారు. తక్కువ ఆదాయం, వేతనం ఉన్న ఉద్యోగులకు ఐటీ కంపెనీల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి వాటి ద్వారా ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకుల్లో రుణాలు ఇప్పించారు. ఆ నగదును పెట్టుబడిగా మళ్లించారు. బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేక ఇప్పటి నుంచి డబ్బు చేతికి అందక నిలదీస్తే మీరే కొంతమందిని సభ్యులుగా చేర్పించి కమిషన్ తీసుకోమంటూ సలహా ఇచ్చారు. దీంతో మోసపోయిన ఉద్యోగులు తమ బంధువులు, స్నేహితులకు సభ్యత్వం ఇప్పించి నష్టపోయిన సొమ్మును రాబట్టుకున్నారు. వేలాది మంది యువతను అప్పుల పాలు చేసి మోసాలకు గురి చేసి క్యూనెట్ అసలు సూత్రధారులను పట్టుకుంటామని సిపి సజ్జనర్ స్పష్టం చేశారు. దాదాపుగా సిటీలో అవేర్నెస్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ వీళ్ళు ఏదో ఒక విధంగా ఒక్కొక్క కొత్త ఎత్తుగడలతోటి పబ్లిక్ను ఇబ్బందులు మోసం చేస్తూనే ఉన్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు దర్జాగా గౌరవంగా మెలిగిన ఉద్యోగులు మోసగాళ్లతో జతకట్టి పోలీస్ కేసుల్లో జైలు పాలయ్యారు. నమస్తే. ఇలాంటి దాంట్లో ఎవరు కూడా మోసపోవద్దని సజ్జనర్ గారు, మా హైదరాబాద్ సిపి గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెడతా ఉన్నారు. ఇక డబ్బు కడతారా, ఖాతా సీల్ చేయమంటారు అంటూ ఒక వార్త. రుణం యాప్ బకాయిలంటూ నయా మోసాలు. నకిలీ కాల్ సెంటర్ నుంచి మాయగాళ్ల బెదిరింపులు. నిర్వాహకుల నుంచి రుణం తీసుకున్న వారి వివరాలు సేకరిస్తారు. వాటి ఆధారంగా 2 యాప్ల్లో అప్పు తీసుకున్న యువతే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇదొక నయా మోసం. నమస్తే. కాబట్టి ఈ రుణ యాప్లు 5 నిమిషాల్లోనే 2 నిమిషాల్లోనే డబ్బులు వస్తాయి. అప్పు తీసుకోమని చెప్పి ఆ అప్పుని తీసుకొని పెట్టుబడిగా పెట్టించేటువంటి కంపెనీలకు తీసుకోవద్దని, అదేవిధంగా పోలీసు వారు అప్రమత్తం చేసినప్పటికీ ఇంకా కూడా తమ స్నేహితులు, బంధువులను మోసం చేసేటట్టు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని చేయొద్దని చెప్పి అందరూ కూడా అవేర్నెస్గా చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. క్యూనెట్ అంటగట్టే వస్తువులతో సిపి సజ్జనర్ గారు ఉన్నారు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.